హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్లౌజ్కి వేసుకునే లాక్టాన్స్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం నేను ఇలా క్లాత్ పీసెస్ వచ్చేసి డిఫరెంట్ క్లాత్స్ అనమాట. శారీస్ కావచ్చు, ఏవైనా సరే వాటికి సంబంధించి ఇలా డిఫరెంట్ క్లాత్స్ అనేటివి తీసుకోవాలి. లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ ఈక్వల్గా తీసుకోవాలి. ఇవి 2 పీసెస్ కూడా సేమ్ ఈక్వల్గా ఇదే లెంత్లో తీసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 పీసెస్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ హ్యాంగింగ్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకున్న ఈ 2 క్లాత్స్ని మీరు క్లాత్ లోపల పైన మీకు ఏ డిజైన్ ఏ విధంగా ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలా అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఈ 4 సైడ్స్ ఉంది కదా, ఈ 4 సైడ్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇలా 4 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ మందంలో 4 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ థ్రెడ్ని కూడా డిఫరెంట్గా యూస్ చేస్తున్నాను, ఎందుకంటే స్టిచ్చింగ్ ఎలా వేయాలి అనేది మీకు చూపించడం కోసం ఈ థ్రెడ్ కూడా నేను డిఫరెంట్గానే వేస్తున్నాను. చూడండి, చూడండి ఈ విధంగా 4 సైడ్స్ ఫస్ట్ మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోర్ ఈక్వల్ పార్ట్స్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ తీసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది మనకు సెంటర్లో హోల్ అనేది. ఇప్పుడు ఈ హోల్ నుంచి ఏదో ఒక క్లాత్ని మనము ఇలా పట్టుకొని ఇలా రిటర్న్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రిటర్న్ తీసుకోవాలి. మీకు కార్నర్స్ షేప్స్ అనేవి నీట్గా రావడం కోసం పెన్తో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏ క్లాత్నైనా సరే ఇలా అయినా తీసుకోవచ్చు, ఇలా అయినా తీసుకోవచ్చు. మీకు ఈ క్లాత్ నచ్చితే ఈ క్లాత్నైనా తీసుకోండి. చూడండి, ఇప్పుడు మనము ఇలా ఈ కార్నర్ ఉంది కదా, ఒకసారి చూడండి. ఈ కార్నర్ని మనం తీసుకున్న ఈ సెంటర్ పాయింట్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, అలా. అలాగే 4 సైడ్స్ కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలా ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము చూడండి, ఇక్కడ ఈ మిడిల్ నుంచి మనం స్టిచ్ చేయలేదు కాబట్టి అది ఓపెన్గా వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ ఎక్కడైతే ఫోల్డ్ చేసామో అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి సెంటర్ నుంచి ఈ విధంగా. అలాగే ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా ఒక చిన్న మార్కింగ్ అనేది స్ట్రైట్గా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు ఇటు సైడ్ వచ్చేసి ఇలా మార్కింగ్స్ అనేటివి కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇటు సైడ్ ఇలా పెట్టి స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని ఇట్లా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా సెంటర్ వరకు స్టిచ్చింగ్ పడే విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, అలాగే ఆపోజిట్లో కూడా ఈ కార్నర్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
అలాగే ఇటు సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్‌గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి. ఈ విధంగా వస్తుంది మనకు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఇప్పుడు మనము ఇలా ఒక థ్రెడ్ తీసుకోవాలి. ఈ థ్రెడ్‌ని నేను చూడండి ఇలా, ఇలా లోపలికి పెట్టుకొని ఈ మనం ఇక్కడ పెటల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఇదొచ్చేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్టు ఈ థ్రెడ్ మీద కొంచెం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి చూడండి మనం స్టిచ్చింగ్ చేసాం కదా! ఆ స్టిచ్చింగ్ లైన్‌కి కొంచెం కింది భాగాన ఇలా మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని దీని మీద కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి. ఈ విధంగా వస్తుంది స్టిచ్చింగ్ అనేది క్రాస్‌గా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక సైడ్ వేసాం కదా! ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీద కూడా కొద్దిగా కిందికి క్రాస్‌గా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. చూడండి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి ఇవి ఉన్నాయి కదా! ఆపోజిట్‌లో వీటిని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నార్మల్ నీడిల్‌తో. చూడండి. చూడండి. ఇప్పుడు ఇలా ఒక నీడిల్ తీసుకొని ఇటు సైడ్ మనం స్టిచ్చింగ్ చేసుకున్న దీన్ని ఇలా ఈ విధంగా మనం థ్రెడ్‌ని లాగితే ఇలా షేప్ అనేది మనకు నీట్‌గా వస్తుంది. చూడండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా కింద నాట్ వేసుకున్న తర్వాత ఇలా పైనొచ్చేసి మనకు ఇలా ఒక ఫ్లవర్ షేప్ లాగా కనిపిస్తుంది. ఇలా ఒక ఫ్లవర్ షేప్ లాగా కనిపిస్తుంది మనకి. చూడండి. పైనొచ్చేసి ఈ విధంగా ఒక ఫ్లవర్ షేప్ లాగా కనిపిస్తుంది. మనం ఈ షేప్‌ని ఇలా నీట్‌గా హ్యాండ్‌తో అడ్జస్ట్ చేసుకుంటే గిన నీట్‌గా వస్తుంది. చూడండి. ఈ విధంగా వస్తుంది. మీరు పైన హ్యాంగింగ్స్ ఏవైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ డిజైనర్ లాట్కాన్స్‌ని డిజైన్ చేసుకోవాలి. మీకు పైన బోసిపోయినట్టు అనిపిస్తే గిన ఈ విధంగా ఒక చిన్న హ్యాంగింగ్స్‌ని వేసుకొని దీన్ని ఇలా రిటర్న్ చేసుకోండి.
ఇది చూడడానికి ఒక ఫ్లవర్ షేప్‌లో కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా బ్లౌజెస్ కావచ్చు, డ్రెసెస్ కావచ్చు వేటికైనా సరే ఈ హ్యాంగింగ్స్‌ని డిజైన్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.